నాకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్లో ఒక దళితుడిగా లేకపోతే ఈ సమాజం ఇంకా 76 సంవత్సరాలుగా ఎందుకు వెనకబడిపోయిందంటే ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేసినోడు ఒక్కడున్నా ఈ రాష్ట్రం దేశంలో. సో అయితే మొత్తానికి మీ పథకాలు మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మిమ్మల్ని తప్పకుండా మరోసారి గెలిపిస్తాయంటున్నారు. ఇచ్చిన వ్యక్తి మెకానికల్గా బటన్ నొక్కాడని మీరు అనుకుంటే పొరపాటు. నా ద్వారా మీకు ఏమైనా లబ్ధి కలిగినట్టు మీరు భావిస్తే మాత్రమే నాకు ఓటు వేయండి అంటారు. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత ఔదార్యం ఉండాలండి. అంటే పార్టీలు రాజకీయాలకు అతీతంగా చూస్తే కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఎంతో దుఃఖాన్ని పెట్టుకొని ఈ కులాలు, ఈ ప్రాంతాలు, ఈ మతాలు ఇవన్నీ కూడా అణగదొక్కబడితే వాటిని పైకి తీసుకురావటం ఒక ప్రజా పరిపాలనలో 151 సీట్లు నాకు ఇచ్చి పరిపాలించమంటే నేను మిగతా వాళ్ళకి వెళ్ళిపోవన్నా ప్రత్యేకంగా నేను పనిచేయాలి. ఇంతవరకు ప్రతిపక్షాలు గత 5 సంవత్సరాలలో నీచమైన ఆరోపణలు తప్ప ఒక్క విషయం గురించి కూడా, ఒక్క పథకం గురించి కూడా ప్రస్తావించలేదు. తగనటువంటి వ్యక్తి ఒకవైపు, నిలకడ లేనటువంటి వ్యక్తి ఒకవైపు, వీళ్ళిద్దరే కలిసి వస్తే జీరో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకొకటి ఢిల్లీ పోయి కలుపుకుంటే వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని భయపెడతారనుకుంటే, మేము నిజంగా భయపడిపోతాం, అది పోటీ అనుకుంటే మేము సిద్ధమైన అన్నాం కదా. ఈసారి ఎలక్షన్స్లో ప్రతిపక్షాలు ఎవరెవరు కలిసి వెళ్ళబోతున్నారని మీ అంచనా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక దారి వేసాడు, రోడ్డు వేసాడు. ఆ రోడ్డు మీద ఈరిపోయి నిన్నేదో మాట్లాడొచ్చాడు. సీట్ల సర్దుబాటు జరుగుతుందంటారు ఈ పార్టీలో? ఒక కూటమిలో 99% వాళ్ళ ముగ్గురు మధ్య జరుగుతుంది మేడం. అయితే తీవ్రంగా నష్టపోతారు. ఈ ముగ్గురు కలవడం వల్ల వాళ్ళకి నష్టం అంటారు. చాలా నష్టం. ఇద్దరే ఉంటే షర్మిలమ్మ గారు ఎందుకు అలా తీవ్రంగా మాట్లాడుతున్నారు? మీ పార్టీ అంటే ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు, ఎదిరించి ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో పవర్లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంత అగ్రెసివ్గా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కనపడతాడు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, అవతలడు ఏం మాట్లాడితే మనం కూడా అదే మాట్లాడదాం. ఎన్ని గెలుస్తారు సార్ ఈసారి? 175 మీ నినాదం. వచ్చే ఎన్నికల్లో 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్సేషన్. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. ఏపీలో రాజకీయ వాతావరణం, రాజకీయ వేడి, దాంతోపాటు వాతావరణం కూడా అలాగే పుంజుకుంటోంది. సో మనతో పాటు ఇవాళ జరుగుతున్న కీలక పరిణామాలపై మాట్లాడడానికి జూపుడి ప్రభాకర్ గారు, అందరికీ సుపరిచిత నాయకులు, స్టేట్ ఎస్సీ సెల్ చైర్పర్సన్గా ఉన్నారు. అలాగే వారు పూర్వ ఎమ్మెల్సీగా అందరికీ సుపరిచితులు. అన్నిటితో కంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. సిద్ధం అంటే ఏమిటి? సిద్ధం ఉన్నారు ఎన్నికలకి, కానీ ప్రతిపక్షాలు కూడా అంతకంటే ఎక్కువగా సంసిద్ధం అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి, పొత్తులు పెట్టుకోవడానికి ముందకెళ్తున్నాయి. ప్రభాకర్ గారు నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా సార్, మీరు బాగున్నారో చెప్పండి. ఫైన్ మేడం. సార్ బాగా జరిగాయి మేడం. ఏలూరు, రాజమండ్రి ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరిగాయి సార్, చాలా అద్భుతంగా జరిగాయి. సిద్ధం చూస్తుంటే అసలు జనం వాళ్ళే వచ్చారా స్వచ్ఛందంగా అన్నట్టు, అంతమంది వచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఏలూరు ఎక్సలెంట్గా జరిగింది. ఏమిటి సార్, ఏమిటి సిద్ధం అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని నేను సినిమా డైలాగ్తో పోల్చి చెప్పదలుచుకోలేదు, కానీ రాజకీయంగానే అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమాత్రం తగనటువంటి వ్యక్తి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడప్పుడు వచ్చిపోయి నేను ఉన్నానని చెప్పుకునే వ్యక్తి ఇంకొక వైపు. అవును, వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే దాడి చేయటం ప్రారంభించారో, అంటే రాష్ట్ర రాజకీయాల మీద వీళ్ళకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన తక్కువ, చంద్రబాబు నాయుడు గారికి స్వార్థం ఎక్కువ. వీళ్ళిద్దరు కలిసి జరుగుతున్న సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, పరిపాలన కానీ, అంటే పేదవాడు ఎక్కడ బాగుపడతాడో, జగన్ పేదవాడి వైపు వంగిపోయాడు. అంటే ఒక 360 degrees కానీ మనం ఒకదాన్ని మెజర్ చేస్తే నీకు టిల్టింగ్ ఎక్కడైతే కనపడుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఇన్క్లినేషన్ అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లో ఈరోజు మీరు చూడండి, విశాఖపట్నం నుంచి
మీకు నర్సరావుపేట దాకా గతంలో ఏ పార్టీ చూసినా చౌదరీస్కి ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళు, చౌదరి కమ్యూనిటీ. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నెత్తి అవతల పడేసాడు, బీసీలకు ఇస్తున్నాడు ఇప్పుడు. అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ కానీ సమాజం పట్ల ఇంకెంతకాలం వీళ్ళని అణగదొక్కాలి, ఎంతకాలం వీళ్ళు అడుగుని ఉంటారు, వీళ్ళని పైకి ఎవరు తీసుకొస్తారని వస్తుంటే దాన్ని అనేక విధాలుగా ఆయన సైకో అని, ఇతనికి మతిపోయిందని, లేకపోతే అప్పుల్లోకి వెళ్ళిపోయిందని రకరకాలుగా ఓదరగొట్టి బ్యాచ్లు మొత్తానికి జగన్ ఒకే ఒక సమాధానం, నేను సిద్ధం. అంతే అంతే అంటే ఎన్నికలకి మీరు సిద్ధమైతే, మీరు నిజంగా ఇంకా ఏదన్నా ఉన్నవాళ్ళైతే, నేను కొన్ని భాషలు మాట్లాడలేను కానీ మిగతా వాళ్ళలాగా ఉన్నవాళ్ళైతే మీరు సిద్ధమా అని అడుగుతుంటే మేము కూడా సిద్ధమే, కూడా అని వస్తుంది చూడండి, మేము కూడా, నేను కూడా వస్తాను అంటే ఇవన్నీ ఏంటంటే అడ్జెక్టివ్స్, డైరెక్ట్గా రాలేదన్నమాట. స్వప్న గారు వచ్చి ఒక షో చేస్తున్నారంటే స్వప్న గారి తోటి మేము కూడా వస్తామండి అంటే, తోటి వచ్చేవాళ్ళు ఎట్టుంటారంటే ఏదో నేర్చుకోవడానికి వచ్చినట్టు, లేకపోతే ఆప్షన్స్ ఏదైనా చేయడానికి వచ్చినట్టు ఉంటారు. ఇప్పుడు మేము కూడా సిద్ధం అంతే అని వాళ్ళు అంటున్నారు. కమాన్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నాకు తెలిసి వాళ్ళందరూ డిసైడ్ అయిపోయినారు మేడం. నా ఆలోచనలో నేను గ్రౌండ్లో ఎక్కువగా పల్లెల్లో తిరుగుతూ ఉంటాను. ఈ రిపోర్ట్ వచ్చింది, 2-3 అన్నారు అంటే ప్రతిపక్షాలు ఇలా ఉన్నా కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు అని ఒక సంకేతం వస్తుందని. బట్ మీరు దేన్ని బట్టి చెప్తున్నారు సార్, చెప్పండి. అంటే నేను అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 2,55,000 కోట్ల రూపాయలు మేడం. ఇది నార్మల్గా బడ్జెట్లో ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా అంత ఉండదు. సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు తనకు అందినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒక్కసారి అధికారం ఇస్తే అతను ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొచ్చి ఇది మీది అని పేద ప్రజలకు పనిచేశాడు. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేదు, అసలు ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. నాకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్లో ఒక దళితుడిగా, లేకపోతే ఈ సమాజం ఇంకా 76 సంవత్సరాలుగా ఎందుకు వెనకబడిపోయిందంటే ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేసినోడు ఒక్కడున్నా ఈ రాష్ట్రం, దేశం బాగుపడేది. 2,55,000 కోట్ల రూపాయలు మీరు చూడండి, 1000 కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి పెట్టండి ఒకసారి. ఇవన్నీ ప్రతి కుటుంబానికి పంపించాడు. మధ్యలో మీడియేటర్ లేడు, మధ్యలో లీకేజెస్ లేవు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మధ్యలో లీకేజ్ లేకుండా, అవినీతి లేకుండా ఒక అంశాన్ని ఈ దేశంలో చేసి చూపించాడంటే అది జగన్మోహన్. ఇది నార్వే కాదు, ఆంధ్రప్రదేశ్ నార్వే కాదు. నార్వేలో నీకు అవినీతి జీరో. ఈ 2,55,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా, ఒకవేళ నేను బెనిఫిషియరీ అనుకోండి, మీరు ముఖ్యమంత్రి గారు అనుకోండి, మీరు ఒక సింపుల్గా ఒక బటన్ నొక్కితే నాకు మధ్యలో ఎవడు లేకుండా, ఇంతకుముందు గతంలో జన్మభూమి కౌంటీలు, లేదా మా పార్టీలో ఉన్న పార్టీ వాళ్ళు, లేకపోతే వేరే వాడు రికమెండేషను, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర గుట్టలుగా రికమెండేషను, ఫోన్లు ఇవన్నీ లేదని. అవును. సో అయితే మొత్తానికి మీ పథకాలు, మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మిమ్మల్ని తప్పకుండా మరోసారి గెలిపిస్తాయంటున్నారు. అంటే ఇవి యాంత్రికంగా కూడా చేసినవి కాదు మేడం. ఇవరి మనసు పెట్టి ఎదుటి మనిషి ఆయన దుఃఖాన్ని అర్థం చేసుకొని కనెక్ట్ అయి చేసినటువంటివి. రైట్. ఒక లింక్ ఏమవుతుందంటే ఇక్కడ రక్తం బాడీలో ప్రవహించినట్టుగా మనం అనుకోవచ్చు, మెదడుకి రక్తం పైకి ఎట్లా ప్రవహిస్తుందని. జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి కింద దాకా ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు చదివి తిరిగి తన ఓదార్పు యాత్ర, సంకల్పయాత్ర ఇవన్నీ తిరిగి చూసిన తర్వాత అర్థం చేసుకున్న సమాజానికి ఏమి ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా అని చేసుకుంటూ వచ్చినటువంటి ఒక సమాధానం. కాబట్టి ఇచ్చిన వ్యక్తి మెకానికల్గా బటన్ నొక్కాడని మీరు అనుకుంటే పొరపాటు. నేను ఎందుకు చెప్తున్నానంటే జనమంతా జగన్తోనే ఉన్నారని. ఒకవేళ జనం తప్పు చేస్తే ఇది జగన్ తప్పు కాదు, రేపు ఏమైనా ఇబ్బంది పడితే జనం తప్పే అవుతుంది. మళ్ళీ ఇంతవరకు ప్రతిపక్షాలు గత 5 సంవత్సరాలలో నీచమైన ఆరోపణలు తప్ప ఒక్క విషయం గురించి కూడా, ఒక్క పథకం గురించి కూడా ప్రస్తావించలేదు. వచ్చినప్పుడల్లా ట్యాబులు ఇస్తే పిల్లలు చెడిపోతారని ఒక పత్రిక రాస్తే, ఇంకోటి ఏదో జరిగిపోతుంది, వాలంటీర్ వ్యవస్థ పెడితే ట్రాఫికింగ్ జరిగిపోతుందని మరొక మహానాయకుడు అంటే, ఇంకో చోట ఇంకోటి జరిగిపోతుందని అండి. ఇవి తప్ప ఎక్కడా అసలు ఏమీ జరగలేదనే చందంగానే ప్రవర్తిస్తారు. పైగా పొత్తులు పెట్టుకుని ముప్పేట దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు జూపిడి ప్రభాకర్ గారు. అంటే మేడం వాళ్ళల్లో నాకు తెలిసి వాళ్ళ మనసంతా విషంతో నింపబడినట్టుగా కనపడుతూ ఉంది. జనరల్గా మనం ఏదైనా సరే ఒక 100 తప్పులున్నా 100లో ఒక మంచి ఉంటే ఒక మంచి ఉందని అంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు ఒక్కటన్నా మెచ్చుకున్నట్టు అంశం ఉందా? ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి
అసలు ఏ రోజు ఇంగ్లీషు అనేది తెలియకుండా చదువుతున్నటువంటి ఆ కులాలకి ఆ వర్గాలకి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఇంగ్లీష్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. పేదంటి పిల్లవాళ్ళు ప్రపంచాన్ని ఎదగాలి, ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక స్లోగన్ తీసుకున్నాడు ఆయన. అంటే ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం చేసి ఇటీవల ఎస్సీఆర్టీకి ఏపీ ఎస్సీఆర్టీకి ఆయన ఐబీ అనే ఒక కరికులాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ని యాడ్ చేసి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అతి సులువుగా అర్థమయ్యేటట్టుగా నీకు ప్రపంచంలో నంబర్ 1 ఉండేటట్టుగా వియత్నాం తర్వాత జపాన్ తర్వాత ఈ ఐబీ ఇన్స్టిట్యూషన్ని ఈ దేశంగానే ప్రపంచంగానే తీసుకున్నటువంటి ఇంకొక రాష్ట్రం దేశం ఏది ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్. అంటే ఇది ఎవరికి అర్థం కాదా? మాలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయాలంటే ఇబ్బంది పడ్డాం మేడం. ఇప్పుడున్నటువంటి జనరేషన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు పుడితే వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే పుట్టడంతో వీటికి చదవచ్చిన రాపోయినా వాడి పిల్లోడు అమెరికన్ యాక్సెంట్ తోటో లేదా ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ని రకరకాలుగా మాట్లాడే విధానంలోకి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చేసాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేకపోతే పగ లేకపోతే ద్వేషమా లేకపోతే అభిమానమా, వీటిలో ఏది కనపడుతుంది వీళ్ళకి? చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ వచ్చా నేను అడుగుతా ఉన్నాను. రాకపోవచ్చు, అంటే నేను ఎగతాళి చేయటం కాదు. ఆయన హై స్కూల్ నుంచి వచ్చిన బ్యాచ్, తెలుగు మీడియం నుంచి. జగన్ అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోవచ్చు. ఒక పవన్ కళ్యాణ్కి వచ్చింటే పవన్ కళ్యాణ్ అంత ఫ్లూయెంట్గా కూడా మాట్లాడవచ్చు. కానీ అతను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంగ్లీష్ పిల్లలు నా పిల్లల కన్నా నా మనవల కన్నా నా కోడల కన్నా మాట్లాడుతున్నారు అనేది ఎందుకు మీరు దాన్ని ఊహించలేకపోతున్నారు? సో మొత్తానికి అంటే మీరు అనేది ఈ కార్యక్రమాలన్నీ ప్రజల దాకా చేరి ప్రజలు దీన్ని గుర్తించారంటున్నారు. ఒక్క ఇంగ్లీష్ మీడియం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేయగలిగితే మేడం ప్రజల్లో ఒక తాటి మీదుగా తీసుకురాగలిగితే, అంటే మాలాంటి వాళ్ళు ఆయన ఇచ్చాడు, తర్వాత పని చేయాల్సింది మేము. ఒక్క ఇంగ్లీష్ మీడియాన్నే రాష్ట్రంలో మేము చెప్పగలిగితే ఆ జనరేషన్స్ మొత్తం, కమ్యూనిటీస్ మొత్తం, పేదవాళ్ళు మొత్తం జగన్ వెనకాల పరిగెత్తారు. దాంతోపాటు 55,000 మెడికల్ పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు నింపేశాడు. రిక్రూట్మెంట్ నర్సులు కానీ డాక్టర్లు కానీ. జనరల్గా మేము కాస్త పర్వాలేదు అనుకుంటే ఒక డాక్టర్ ఎవడని ఉంటే తెలిసినాడు మన కాలనీలో, ఆ డాక్టర్ దగ్గరికి పోతుంటాం. చెప్పుకోవడానికి ఏం చెప్తామంటే మా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్తాం. ఈరోజు కేసీఆర్ గారికి ఎంఈ రావు గారు యశోద హాస్పిటల్లో ఏమొచ్చినా సరే ముందు ఆయన ఫ్యామిలీ డాక్టర్ని ఎంఈ రావు గారు ముందు వచ్చి ప్రెస్ ముందు కనబడతాడు, ఆయనకి బాగుందనో బాగలేదనో. అలా విలేజెస్లో ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రతి గ్రామానికి పంపించేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఒక హెల్త్ క్లినిక్ లాగా మారిపోయింది. ఇవన్నీ సరిగ్గా ఉన్నా కూడా రాజకీయ క్షేత్రంలో అంశాలు డిఫరెంట్. మీకు తెలుసు ప్రభాకర్ గారు, నో డౌట్ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు మీకు వైరపక్షాలు ఎక్కువయ్యాయి. సో దీన్ని ఎలా తట్టుకోబోతున్నారు అంటే అసలు అది వెరీ సింపుల్ మేడం. ఇప్పుడు మేము ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, మేము ఎవరిని దూషించాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జగనన్న చేసినటువంటి మంచి పనుల్ని ఈ 2 నెలలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేము కంటద పట్టినట్టుగా ఒప్పజెప్పగలిగితే ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మీరు చెప్పాల్సి వస్తుందంటారా, ప్రజలే చెప్తున్నారా స్వచ్ఛందంగా? లేదు, అంటే మేము చెప్పాలి, ప్రజలు కూడా దాన్ని గ్రహించాలి. రైట్. ప్రజలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే తీసుకొని కూడా మాట్లాడకపోవచ్చు. ఏది ప్రభుత్వ సహాయం, అసలు ప్రభుత్వమే కదా ఈరోజు ఎవడైనా ఎదగాలంటే ప్రభుత్వ సహాయంతోనే కదా. ధనవంతులు చాలా మంది ఎందుకు ఎలా అయ్యారు? ప్రభుత్వం దగ్గర కాంట్రాక్టులు చేసో లేకపోతే ఇంకో పని చేసో సంపాదించుకుని తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా వ్యాపారస్తులు ఏదో అయిపోయి అయ్యారు. సో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి దాదాపు 80% మంది ఎందుకు వెనుకబడి ఉన్నారు అంటే ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదు. అంటే 20% మంది మీదనే ఫోకస్ పెట్టి రాజకీయాలు చేసినా వ్యాపారం చేసినా లేకపోతే ఇంకోటి చేసినా జరిగిపోయింది. అందుకే ఇంకా మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. మనం డెవలపింగ్ కంట్రీ. మోడీ గారు నిన్నే చెప్తున్నాడు రాజ్యసభలో మాట్లాడుతూ, 1947 అంటే 100 సంవత్సరాలు అవుతుంది మనకి. 2047 వచ్చేసరికి భారతదేశం అంట అభివృద్ధి చెందిన దేశంగా ఉండబోతుందంట. అంటే 100 సంవత్సరాలు పడితేనే మనం అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు ఊహిస్తూ ఉంటే మనకన్నా వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ఏం కావాలి, ఐబీ నేను ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి వియత్నాం ఏం కావాలి, జపాన్ ఏం కావాలి, స్మాల్ కంట్రీస్ మేడం. మన హైదరాబాద్ అంతా కూడా ఉండవు అవి. హౌ దే ఎవాల్వ్ లైక్ ఎనీథింగ్. అవును, నీలో అంటే ప్రతిరోజు విమర్శించుకుంటూ పోతే అయిందా వాళ్ళకి? మావో జెడాంగ్ చైనా అధ్యక్షుడు డ్రీమ్ ఆఫ్ చైనా అని పెట్టాడు. ఇప్పుడున్నటువంటి జింపింగ్ కూడా డ్రీమ్ ఆఫ్ చైనానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు.
దరిద్రం ఏంటంటే మన దేశంలో ఒక నాయకుడు ఒక పాలసీ తయారు చేస్తే రెండో నాయకుడు ఎవడన్నా వస్తే ఆ పాలసీని కట్ చేసి ఇటు కొత్తది పెడతాడు. మీ పార్టీ కూడా అలా చేసిందని ఒక ఆరోపణ వస్తే ఏం చేస్తారు? అసలు మేము రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని దారి నుంచి పక్కెళ్ళలేదు కదా. మేము రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీ రీయింబర్స్మెంట్, కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నీకు హెల్త్ 108 మీరు తీసుకోండి. లేకపోతే మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ని పేదవాళ్ళ పరం చేసి మీరు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావాలని ఆయన తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఈ హెల్త్ని ఎడ్యుకేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసి పట్టుకొస్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేసాడు. ఈరోజు మీరు చూడండి, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి రాజమండ్రి ఫారెస్ట్ కానీ, మార్కాపూర్లో ఉన్నటువంటి చెంచులు కానీ, గోండులు కానీ, కోయిలు కానీ వీళ్ళందరూ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నివాస్ గారు కానీ, లేకపోతే మన కృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నటువంటి విధానం ఎక్కడ విమర్శించడానికి అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారి హెల్త్ 76 సంవత్సరాల చదివిన ఆయన ఒక్కడు కాపాడుకుంటే సరిపోద్దా? ఆయన ఒక్కడు నీట్గా ఉంటే సరిపోద్దా? 4 గంటలకి కాఫీ తాగాలి, ఆయన మాత్రం తాగలడు, మిగతా వాళ్ళు తాగే అవకాశం ఉందా మేడం? కూలి చేసుకునేవాడు, లేకపోతే ఉద్యోగం చేసుకునేవాడు, అందరికీ ఒకే టైం ఉండాలి కదా. నీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవటం కాదు, నువ్వు పరిపాలిస్తున్నటువంటి నీ ప్రాంతం హెల్తీగా ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ చెడ్డవాసన వస్తూ, అంటే మన దగ్గర కూడా వస్తేమో నాకు తెలీదు, మన దగ్గర మాత్రం మంచి వాసన వస్తూ మనం ఉన్నాము, మన బ్రహ్మాండం ఉన్నాం అనుకుంటే పొరపాటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి లైన్ని, వెల్ఫేర్ లైన్ని, అందుకే రాజశేఖర రెడ్డి గారు వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగిన వ్యక్తి అనేవాళ్ళం. అర్థం చేసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మించిపోయాడు. ఈరోజు మించిపోయి పనిచేస్తూ ఉన్నాడు. ఈసారి ఎలక్షన్స్లో ప్రతిపక్షాలు ఎవరెవరు కలిసి వెళ్ళబోతున్నారని మీ అంచనా? అంటే ఇది నేను దాదాపు ఒక 1 year బ్యాకే యాజ్ పర్ మై యాంటిసిపేషన్ నేను అనుకున్నాను కూడా, ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వెళ్తారు. బీజేపీ కలిసి వెళ్ళబోతోందని మీకు స్పష్టంగా తెలుసా? అంటే నిన్నటి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆఘ మేఘాల మీద ఎప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవచ్చు అన్నట్టుగా, అంటే ఇప్పుడు దాకా తను ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇప్పుడు వాళ్ళే పిలిచారు కాబట్టి ఆయనకి ఈజీగా దారి ఏర్పడింది. ఈ దారి ఏర్పడటానికి కూడా కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తను ఏ ఆలోచనలో ఉన్నాడో కానీ చెగువేరని మనకేమో పరిచయం చేస్తాడు, ఆర్ఎస్ఎస్ తోటేమో స్నేహం చేస్తాడు. అతను 1000 పుస్తకాలు చదివాను అంటాడు, ఏవి చదివేడో తెలియదు కానీ మోడీతోటి స్నేహం చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఒక్కరోజు కూడా మెచ్చుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు అన్నటువంటి ప్రత్యేక హోదాని గురించి ఆ రోజు మాట్లాడి ఈరోజు బీజేపీ లేకపోతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏమీ లేదనే దశలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ బీజేపీ లేకపోతే ఏమీ లేదనుకునే వాళ్ళవి నీ ఇల్లు హైదరాబాద్లోనే ఉందిగా, హైదరాబాద్లో తెలంగాణలో ఎందుకు బీజేపీ గెలవలేదు? అది ఒకసారి చూసుకోవచ్చు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక దారి వేసాడు, రోడ్డు వేసాడు. ఆ రోడ్డు మీద ఈయన పోయి నిన్నేదో మాట్లాడొచ్చాడు. వాళ్ళు ఏం కోరారో, వీళ్ళు ఏమనుకున్నారో, లేకపోతే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో. సీట్ల సర్దుబాటు జరుగుతుందంటారు 99% వాళ్ళ ముగ్గురు మధ్య జరుగుతుంది మేడం. అయితే తీవ్రంగా నష్టపోతారు. నేను ఈరోజు చెప్తున్నాను, ఆఫ్టర్ ఎలక్షన్స్ అంతేనా, వీళ్ళ ముగ్గురు సర్దుబాట్లు ఏదైతే ఉన్నాయో తీవ్రంగా వాళ్ళ పార్టీని నష్టపరుస్తుంది. బికాస్ బీజేపీ ఈ రాష్ట్రంలో 0, పెద్ద 0. మరి 0 కాదండి, 0.83%. అంటే 0.83% అనేది ఎక్కడో కాకినాడలో కొన్ని వచ్చి ఉండొచ్చు, లేకపోతే అలయన్స్లో ఉన్నప్పుడు 1-2 కనబడి ఉండొచ్చు. నౌ యాజ్ ఇట్ ఈస్గా చూస్తే వాళ్ళ రాష్ట్ర బాడీ పదాధిపతులు తప్ప, జిల్లా బాడీలు తప్ప ఓటేసేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. రెండవది పవన్ కళ్యాణ్కి ఒక 6% నుంచి 10% దాకా ఉండొచ్చు. ఓట్ షేరింగ్లోకి వచ్చేసరికి వీళ్ళిద్దరికీ చాలా గ్యాప్ కనబడబోతుంది మేడం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 100 సీట్లు అనుకుంటే, ఒకవేళ 100 సీట్లలో పవన్ కళ్యాణ్కి 25 ఇచ్చి, ఒక 60 సీట్లు, ఒక 70 సీట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని, ఒక 5 సీట్లు బీజేపీకి ఇస్తే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఓట్ 70% ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు 20% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఎందుకు వేస్తారు? 20% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 5% ఉన్నటువంటి బీజేపీకి ఎందుకు వేస్తాడు? అంటే నేను అసెండింగ్ ఆర్డర్లో చెప్తున్నాను, పైనుంచి కిందకు వస్తే. అదే మొత్తానికి అయితే ఈ ముగ్గురు కలవడం వల్ల వాళ్ళకి నష్టం అంటారు. చాలా నష్టం. ఇద్దరే ఉంటే
ఇద్దరుంటే కొద్దిగా మేము కొంత టఫ్ ఫైట్ మాకు ఉంటుంది ఇద్దరుంటే. కానీ ఏమీ లేని వాళ్ళని తీసుకొచ్చేసి మీరు ఒక ఆంజనేయుడిలాగా చూపించి మమ్మల్ని భయపెట్టాలని చూడబోతా ఉన్నారు. కానీ ఆ ఆంజనేయుడి సంగతి ఏంటో మాకు తెలియదు ఏం కాదు. మేము 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రీఆర్గనైజేషన్ యాక్ట్ కోసం పోయిన ప్రతిసారి మోడీతోటో అమిత్ షాతో మాట్లాడి ఆయన మొట్టమొదటి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒకే ఒక మాట ప్రెస్ ముందు చెప్పాడు, దేవుడు ఎందుకో మనం అనుకున్నట్టుగా చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించుంటే మనం వాళ్ళ మెడల మీద లేకపోతే వాళ్ళని చాలా విధాలుగా మనం డిమాండ్ చేస్తుండే వాళ్ళని. దేవుడు వాళ్ళకి ఎక్కువ సంఖ్య ఇచ్చాడు కాబట్టి మన మీద ఆధారపడే అవకాశం లేదు కాబట్టి మనం అనుకున్నది జరగకపోవచ్చు అని అన్నాడు. అంత ఓపెన్గా చెప్పే నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు, ఈ దేశంలోనే ఎవరు ఉండరు. సో కాబట్టి పోయిన ప్రతిసారి మాకు కావాల్సింది ఇవ్వండి మనం బతికినట్టు తప్ప ఏం చేసే దశలోకి భారత రాజకీయాలు రాష్ట్రాలు నా విధంగా ఫెడరల్ సిస్టమ్ మీద నిన్న మోడీ గారు రాజ్యసభలో విపరీతంగా మాట్లాడే కానీ ఐ రెస్పెక్ట్ ఫెడరలిజం, ఐ రెస్పెక్ట్ స్టేట్స్, బట్ వెన్ యూ కంపేర్ విత్ యువర్ ప్రాక్టీసెస్, ఇంగ్లీష్లో ఒకటి ఉంది, అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ. నిన్న ఏదైతే రాజ్యసభలో చెప్పాడో నాకు రాష్ట్రాలు అంటే గౌరవం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నాకు సహకరించలేదు, 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. ఈరోజు వాట్ యు ఆర్ డూయింగ్ నౌ, యూ టెల్ మీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని మీ ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉండి లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పాలకపక్షంలో ఉండి మీరిద్దరు కలిసి పార్లమెంట్లో తలుపులు మూసేసి లైట్లు ఆఫ్ చేసి అయిపోయింది పొండి అన్నారు కదా. పోనీ పార్లమెంట్ యాక్ట్ అనుకుందాం, పార్లమెంట్ యాక్ట్ని సక్సెస్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్స్ అ డాక్ట్రిన్ ఆఫ్ లా. అరే మీకు ఫండమెంటల్స్ తెలియనట్టు బిహేవ్ చేశారు కదా. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు పొండి, ఎక్కడ చెప్పుకుంటారు పొండి అంటే 13 జిల్లాలతోటి చిన్న రాష్ట్రం ఏర్పడిందని మీరు దక్షిణ భారతదేశంలో పెద్దగా 42 ఎంపీలతోటి ఆంధ్రప్రదేశ్ పెద్దగా కనపడుతుందని చిదంబరం కుట్రతోటి ఈ రాష్ట్రాన్ని మీరు ఎడగొట్టి 17 ఏమో తెలంగాణకి ఇచ్చి 25 ఏమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి 25 పార్లమెంటు స్థానాలు పెద్దవా, 13 జిల్లాలు పెద్దవా, ఇదొక రాష్ట్రమా అంటే ఉత్తరప్రదేశ్ని ఎందుకు ఎడగొట్టుకోలేకపోయారు మీరు? 88 స్థానాలు ఉన్నాయి. ఎందుకు ఈ డిమాండ్ ఉత్తరప్రదేశ్లో లేదా? అంటే మీరు మాత్రం కంఫర్టబుల్గా ఉండాలి, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మిగతా రాష్ట్రాలను విడగొట్టాలి. విడగొట్టినటువంటి రాష్ట్రం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఆత్మగౌరవ నినాదం భాష మీద మేడం ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆత్మగౌరవ నినాదాన్ని నింపేశాడు. అక్కడ ఆత్మగౌరవ నినాదం ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ని కూలగొట్టింది. రేపు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నింపినటువంటి ఆత్మగౌరవ నినాదం పేద ప్రజలకి ఇల్లు కానీ, పేద ప్రజలకు భూమి కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, చదువు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఇవన్నీ రేపు మా వాళ్ళందరూ రేపు పేదవాళ్ళందరూ డిస్కస్ చేసుకోవాలనుకున్నారా? జాతీయ పార్టీలు రెండు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాయని మీరు అంటున్నారు. తీరని అన్యాయం. కానీ ఇది వాళ్ళ అదే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయిన షర్మిలమ్మ గారు ఎందుకు అలా తీవ్రంగా మాట్లాడుతున్నారు? మీ పార్టీ అంటే ఏం చేశారు అని ఎదిరించి ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక పార్టీకి అధ్యక్షులు అయిన తర్వాత నాకు తెలిసి వాళ్ళ యాక్షన్ చేయకపోతే అవతల వాళ్ళు అనవసరంగా పెట్టే వీళ్ళని అనుకుంటారు. కాబట్టి అవతల వాళ్ళని తృప్తిపరచడం కోసం వీళ్ళ మీద ఖచ్చితంగా కొన్ని విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి అది మనస్ఫూర్తిగా వచ్చినటువంటి విమర్శలు మాత్రం అయ్యి ఉండవు. ఎందుకంటారు అలా? అంటే ఆ పార్టీలో అయినది, ఆ పార్టీ ఇప్పుడు బీజేపీని ఎక్కువగా తిడతారు. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో ఆ రాష్ట్రంలో బీజేపీని తిడుతున్న దాఖలాల కంటే మీ పార్టీని తిడుతున్న సందర్భాలే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. అదే అది చేయకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు కదా. సో ఉనికిని చాటుకోవడానికి అంటారు. ఖచ్చితంగా ఉనికిని చాటుకోవడం కోసం ఇప్పుడు దాకా ఎందుకు తిట్టలేదు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో? అంటే కనీసం జనాలు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు షర్మిలా గారు వెనకాల తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సబ్జెక్ట్ లేదా, లేకపోతే వాళ్ళందరూ మాట్లాడలేదు, ఇంత మైక్ లేదా, చేతిలో మైక్ లేదా, ఇప్పుడే తను ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? ఎందుకు? ఇట్స్ ద ప్రాంప్టెడ్ సబ్జెక్ట్. ఈ విధంగా మాట్లాడుతూ పోతేనే ఏమన్నా మళ్ళీ కాస్త కోస్తో. బట్ వాట్ విల్ దిస్ ప్రాంప్టింగ్ అచీవ్? మీ ఎక్స్పీరియన్స్తో ఈ ప్రాంప్టింగ్ వల్ల ఆ పార్టీకి ఏమన్నా మంచి జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? అంటే నాకు తెలిసి మంచి అనే చెడు అనే కన్నా కొంత ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆ ఎగ్జిస్టెన్స్ కూడా ఎందుకు ఉంటుందంటే తెలంగాణ ఎన్నికలు ఒక ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ పార్టీకి కనపడ్డాయి. అవును, భారతదేశంలో పవర్లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంత అగ్రెసివ్గా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కనపడతాడు.
ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, అవతలడు ఏం మాట్లాడితే మనం కూడా అదే మాట్లాడదాం, లేకపోతే వాడికన్నా 2 ఆకులు ఎక్కువ చదువున్నాం కాబట్టి ఏదైతే అయింది ఇంక పోయేదే ఉంది అన్నట్టుగా మాట్లాడటం. ఈ అగ్రెసివ్నెస్ నాకు తెలిసి వీళ్ళు ఆంధ్రలో కూడా ప్రాక్టీస్ చేయదలుచుకున్నారు. అది కాబట్టి ఇక్కడ వర్కౌట్ అయిందని అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకుంటే కష్టం. ఇక్కడ ఏంటంటే 10 సంవత్సరాలు అది ఇక్కడ ఒక విధానం, అక్కడ ఏంటంటే వెల్ఫేర్తో కూడినటువంటి అద్భుతమైన పరిపాలన, ఒక న్యూ ప్రోగ్రెసివ్ మెకానిజంలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ, ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి డీసెంట్రలైజేషన్ కూడినటువంటి విలేజ్ సెక్రటేరియట్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టినటువంటి బేబీస్. ఇవన్నీ ఇక్కడ ఎన్ని లేవు, కొత్తగా ఏమి లేవు. ఇస్తే ఏదో ఒకటి ఇవ్వటం, లేకపోతే ఎవరిని రెస్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోవటం. కానీ అక్కడ అది కాదు. ఒక మనస్సుని మనసుతో కలిపేసి జగన్ చేసినటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఇక్కడ ఉడికిన పప్పులు అక్కడ ఉడకపోవచ్చు నేను అనుకోవటం. ఒకవేళ 2024కి ఏమైనా రిహార్సల్ వేసుకుంటున్నారేమో, 29కి రిహార్సల్ వేసుకుంటున్నారేమో. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచనలో ఉన్నట్టుగా, మేము కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు ఎక్కడన్నా ఎవరైనా కనబడితే ఏ సాధించబోతున్నారా అంటే 2029 ఉంది కదన్నా అంటున్నారు. అంతే అంటున్నారు. వాళ్ళు ఎలా ఉందండి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎక్కడన్నా బస్ స్టాండ్లో కనబడ్డప్పుడు, రైల్వే స్టేషన్లో కనబడ్డప్పుడు ఏమంటారు? ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో మేడం మీరు అంటున్నారు కదా, ఏమంటున్నారు? వాళ్ళ స్పందన ఏమిటి? అంటే వాళ్ళు మేము కూడా ఉన్నాము, మా అన్ని మీ దగ్గర ఉన్న ఓట్లన్నీ మాయే కదా, కొంతకాలం తర్వాత మారకపోతాయి అనే ఒక దీనిలో ఉన్నారు. ఆశావాదులు. అంతేగాని ఇక్కడ ఒక ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఒక అతను ఉన్నాడు. నిజానికి అది వాస్తవం కూడా కాదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఓట్లు ఒకప్పుడు వరకు అనుకోవచ్చు, ఇప్పుడు కంప్లీట్గా ఇది మీరు స్వయంభూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ కావచ్చు, జనం ప్రశంసలు కావచ్చు, మీకు వచ్చిన 151 అది 2014 ఎలక్షన్ దాటిపోయారు మీరు. సో ఈసారి సవాళ్ళు ఏమిటి అని చూస్తే, మీకు ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యి అందరూ కలిసి మీ మీద దాడి చేయడం, అందరం కలిసాం కాబట్టి మేము గెలుస్తామని వాళ్ళు అనేక స్టేట్మెంట్లు చేయడం, ఊహించుకోవటం. రైట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, అంటే ఇది చెప్పచ్చో లేదో, వీళ్ళందరూ కలిసినంత మాత్రాన, లేకపోతే ఒకప్పుడు ఇవి కాంగ్రెస్ ఓట్లే కదా, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం సెంటిమెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి కన్వర్ట్ అయితే మనం వెంటనే వీటిని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు అనే దశలో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కఠోరమైన దీక్ష ఏదైతే ఉందో, అది అతన్ని అవమానించినటువంటి విధానం ఏదైతే ఉందో, దాన్ని మనసుకు తీసుకున్నటువంటి టోటల్గా బ్రెయిన్కి తీసుకున్నటువంటి జనాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని మీరు ఏ దశలో మార్చగలిగారు? ఏమన్నా మళ్ళీ మీరు ఈ రాష్ట్రానికి ఏమన్నా ఇవ్వగలిగారా? కొత్తగా ఏమి మంచి చేసేసారని జనం అది మీరు సమాధానం కూడా మీ దగ్గరే వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఏం చేశాడని అతను జగన్మోహన్ రెడ్డి గారిని చేసేవాడిని తిడుతున్నాడు. అతనికి హక్కు ఉంది అసలు. ఆఫ్టర్ ఆల్ 2 చోట్ల నువ్వు నిలబడి సొంతగా నీకే ఓట్లు రాకపోతే, నీ పార్టీ తరఫున ఒక్కడన్నా లేకపోతే, ఒక దళితుడు నీకు అక్కడి నుంచి గెలిస్తే, ఈస్ట్ గోదావరి నుంచి, రాజోల్ నుంచి, కనీసం నీ పార్టీలో గెలిచినోడికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచ్యులేషన్ అని చెప్పే ఆ ఉదారత కూడా నీ దగ్గర లేకపోతే, రేపు నువ్వు అసెంబ్లీలోకి వచ్చి ఏం చేయదలుచుకున్నావు అడుగున్నావు ఒకళ్ళ. అంటే నువ్వు వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ యూ హ్యావ్ చెప్పండి నాకు ఒకసారి. నీ పార్టీలో ఒకటి గెలిస్తే, 2004 ఎన్నికల్లో పాడేరు నుంచి బీఎస్పీకి రాజారావు అని ఒకటి గెలిచాడు మేడం. బీఎస్పీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉత్తరప్రదేశ్ దాకా పండగ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షం నుంచి ఒకటి గెలిచాడు కాబట్టి రాజారావుకి ఏమడిగితే అది ఇవ్వండి, పాడేరు వెనుకబడిన ప్రాంతం, రాజారావు ఎమ్మెల్యేని ప్రత్యేకంగా చూడండి అని పిలిపించి నీకేం కావాలో చెప్పు, డిపిఆర్లు నీ చేత కాకపోతే నేను తయారు చేసి ఇప్పిస్తాను, నీ ప్రాంతాన్ని నువ్వు జాగ్రత్తగా డెవలప్ చేసుకోమని చెప్పేవాడు. ఇప్పుడు గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున ఉన్నటువంటి వరప్రసాద్ అనే ఒకటికి కనీసం నువ్వు గెలిచావు, నేను గెలవలేకపోయాను అంటే, నువ్వు గెలవకపోతే ఎవడు గెలవకూడదా నీ పార్టీ నుంచి? నీ పార్టీ నుంచి గెలిచినోడికి నువ్వు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేవా? అలాంటి మెంటాలిటీ ఉన్నవాడు ఒకవైపు. రెండో వైపు నేను మళ్ళీ గెలిస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని ఏడ్చి వెళ్ళిపోయినాడు ఒకవైపు. అంటే ఏంటి మీ ప్రతిజ్ఞలు ఇక్కడ? పోనీ ఏడ్చి మళ్ళీ నువ్వు ఒక్కడే వచ్చి ఏడుస్తున్నావు అంటే, లేదు నాతోటి ఇంకొక ఇద్దరిని పట్టుకొస్తానని ఏడవటానికి తీసుకొచ్చినట్టుగా ఏమీ లేని బీజేపీ వాళ్ళని, ఎప్పుడు గెలవనటువంటి పవన్ కళ్యాణ్ని, మీ ముగ్గురు వచ్చేసి అటు ఏడుస్తూ ఉంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే మీ ఏడుపును చూసి మేమన్నా 10 వయసులు వేసిపోవాలన్నా, లేకపోతే ఎందుకు ఏడుస్తున్నాను అడగాలన్నా? పాలిటిక్స్ మేడం ఇది. ఎవరు సర్వీస్ చేస్తే, ఎవరు లైన్లో ఉంటే, ఎవరు ఈ రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటే, సమాజాన్ని అర్థం చేసుకుంటే, మీరు చెప్పండి. నేను సామాజికంగా ఒక ప్రశ్న మీకు వేస్తాను.
ఎంతకాలం మీరు తొక్కుతారు అట్టడుగు వర్గాల్ని? 100 సంవత్సరాలు తొక్కుతారా? ఇది మాత్రం చాలా వేల సంవత్సరాలు తొక్కుతారా? సాహసోపేతమైన నిర్ణయం సార్. అంటే పార్టీలు రాజకీయాలకు అతీతంగా చూస్తే కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఏ కమ్ వాట్ మే, నేను చేసే పనులు కరెక్ట్ అని నమ్ముతున్నాను, చేస్తున్నాను అని చెప్పి పెద్ద పెద్ద తలకాయల్ని కూడా పక్కన పెట్టేసి ఊహించని విధంగా కొత్త వాళ్ళకి బీసీలకి అవకాశం ఇవ్వడం. అంటే అది ఇచ్చి కూడా తను ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఓటేయమని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని బతినట్టం లేదు. నా పరిపాలనని 5 సంవత్సరాలు చూశారు మీరు. 5 సంవత్సరాల్లో దరిద్రం, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, పోయింది. 2.5 years 3 years జగన్మోహన్ రెడ్డి గారి టోటల్ గవర్నెన్స్. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, నా ద్వారా మీకు ఏమైనా లబ్ధి కలిగినట్టు మీరు భావిస్తే మాత్రమే నాకు ఓటు వేయండి అంటారు. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత ఔదార్యం ఉండాలండి. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు బైబిల్లో ఒక మాట చెప్తాడు. భూమి మీద తండ్రి కొడుకుగా భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే నీకు బైబిల్ కూడా అది ఖురాన్ అదే చెప్తుంది, లేకపోతే నీకు భగవద్గీత కూడా అదే చెప్తుంది. ఒక విధంగా చెప్పాలంటే లైన్ అంతా అదే ఉంటుంది. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన నిమిత్తమై, అంటే తన తండ్రి ఎందుకోసం పంపించాడో, అంటే నా కోసం చెప్పట్లేదు, నేను చేశానని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత దుఃఖాన్ని పెట్టుకొని ఈ కులాలు, ఈ ప్రాంతాలు, ఈ మతాలు ఇవన్నీ కూడా అణగదొక్కబడితే వాటిని పైకి తీసుకురావటం ఒక ప్రజా పరిపాలనలో 151 సీట్లు నాకు ఇచ్చి పరిపాలించమంటే నేను మిగతా వాళ్ళకి వెళ్ళిపోవాలన్నా, ప్రత్యేకంగా నేను పనిచేయాలన్నా? ప్రత్యేకంగా పనిచేస్తే తప్పు అవుతుందా? 2,55,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ డబ్బుల్ని పంచితే ఆయన్ని దోషేసాడు అంటారు, వీళ్ళు అప్పు చేశారు అంటాడు. అంటే ఈ దేశం అప్పు లేకుండా నడుస్తుందా మేడం? అప్పు ఉంటే ప్రపంచ బ్యాంకు భారతదేశం అప్పు లేదా? రిజర్వ్ బ్యాంక్కి భారతదేశంలో రాష్ట్రాలు అప్పు లేవా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అప్పు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏమైనా నడిపాడా? లేకపోతే ఇప్పుడున్న మోడీ ఏమైనా నడిపాడా? నిర్మలా సీతారామన్ అడగండి, ఇప్పుడు ఒక్కొక్కడి మీద ఒక్కొక్క హెడ్ మీద ఎంత అప్పు ఉందో చెప్తారు. ఆ బ్యాంకులు ఎందుకు పెట్టుకున్నాం మనం? ఎప్పుడైనా సరే మన డెట్లో ఉంటే అప్పు తీసుకొచ్చేసి సెట్ చేసుకోవటం కోసం. దీన్ని అప్పు అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మింగేసాడండి. ఎక్కడ ఒక్క పైసా కరప్షన్ లేకుండా ఇన్ని డబ్బుల్ని ప్రజల దగ్గరికి పంపిస్తే దాన్ని మెచ్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ని సైకో అంటే అంటే ఒక మనిషి మీరు ఒకవేళ సైకో నిజంగా పేరు పెడితే, ఒక సైకోనే ఇన్ని అద్భుతమైన పనులు చేస్తూ ఉంటే ఆయనే కావాలని కోరుకుంటారు జనాలు. మీరు మాట్లాడుతున్నారు సైకో అని, కానీ ఆ విధంగా మంచి పనులు చేసిన వాడికి సైకోని మీరు మంచి వాళ్ళందరూ కలిపి ఏ రోజు కూడా ఏమీ చేయలేకపోయారు. అంటే మీకు అర్హత ఉందా? అసలు మాట్లాడటానికి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, ఆయన తీసుకొస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ మీద, ఆయన తీసుకొచ్చినటువంటి వీటన్నిటి మీద వీళ్ళకి మాట్లాడే హక్కు లేదు మేడం. ఎందుకంటే 40 years ఇండస్ట్రీ అని చెప్తున్నాడు ఒక అతను, చంద్రబాబు నాయుడు. 40 yearsలో ఏం చేసావో ఒకసారి చెప్పాలి. ఏం పీకేవని నేను అన్నా కానీ ఏం చేసావో ఒకసారి చెప్పాలి. 15 సంవత్సరాల నుంచి ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. 15 సంవత్సరాలుగా పోరాడుతున్నానని చెప్తున్నాడు. 15 సంవత్సరాలుగా నువ్వు ఒక్క సర్పంచ్ అన్న గెలిచావా? నువ్వు అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యావా? నీకేం అర్హత అసలు? ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు నమ్మాలి? నమ్మితే ప్రజలు ఏం చేయాలి? మిమ్మల్ని గెలిపించారు కదా. ఎందుకు ఒకరికి 2-3 అన్నదమ్ములు మీ అన్నని గెలిపించారు, 2 చోట్ల నిలబడితే ఒక చోట గెలిపించాడు. ఆయన చూశాడు ఈ పార్టీని, ఈ జనాల్ని భరించడం నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి కాంగ్రెస్లో కలిపేసి హాయిగా హ్యాపీగా టూరిజం తీసుకున్నాడు, తిరిగాడు. ఇప్పుడు సినిమాలు తీసుకుంటా ఉన్నాడు. రెండో అన్న అయితే ఆ జబర్దస్తులు అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ వెనకాల చేరాడు. అంటే ఏం ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఏదో ఒక విధంగా దొంగతనం చేసి అసెంబ్లీకి ఏదో ఒక రంధ్రమన్నా వేసి అసెంబ్లీకి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల కోసం పనిచేసి ప్రజలు అవలేలుగా గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ రూపంలో ఛాలెంజ్ చేయగలుగుతారు? అసలు మీరు ఫిట్ అనుకుంటున్నారా? అంటే సినిమా డైలాగులు చేయడం కోసం మీరు అనుకూలం కావచ్చు, లేకపోతే మీకు ఒక సీనియర్ నాయకుడు జతగా చంద్రబాబు నాయుడిని రాష్ట్రం నమ్ముతారు అనుకుంటున్నారా? నమ్మ తగనటువంటి వ్యక్తి ఒకవైపు, నిలకడ లేనటువంటి వ్యక్తి ఒకవైపు, వీళ్ళిద్దరే కలిసి వస్తే జీరో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకొకటి ఢిల్లీ పోయి కలుపుకుంటే, వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని భయపెడతారనుకుంటే, మేము నిజంగా భయపడిపోతాం, అది పోటీ అనుకుంటే మేము సిద్ధమైన అన్నాం కదా. అంతే, ఖచ్చితంగా ముమ్మాటికి మీరు సిద్ధం. ఇప్పటికే ప్రభాకర్ గారు లాస్ట్లో అడుగుతున్న ప్రశ్న, ఎన్ని గెలుస్తారు సార్ ఈసారి? 175 మీ నినాదం.
ఎస్, అది మా టార్గెట్ మేడం, మా నాయకుడు ఇచ్చిన టార్గెట్. దాన్ని కూడా విమర్శించారు 175 గెలుస్తారంటేనే. అంటే చంద్రబాబు నాయుడుకి పిల్లలు ఉన్నారు కదా, పిల్ల ఒకడే ఉన్నారు కదా, అతన్ని బాగా చదివించడం కోసమే కదా అమెరికా కూడా పంపించింది. అవును, బాగా చదివించడమే కదా నువ్వు కాన్వెంట్ స్కూల్లో చేర్పించింది. నీ పిల్లోని నువ్వు జడ్పై స్కూల్లోనో ఎలిమెంటరీ స్కూల్లోనో ప్రభుత్వ స్కూల్లో చేర్పించలేదుగా? జరిపించారా? లేదు. అంటే బాగా ఉండాలని కోరుకుంటారు కదా. నీ రాష్ట్రంలో 175 స్థానాలు నీ అసెంబ్లీలో ఉంటే, ఒక రాజకీయ పార్టీగా 175 స్థానాలకు నువ్వు పోటీ పడుతూ ఉంటే, అన్నీ నేనే గెలవాలి, అంతా నేనే మంచిగా చేయాలని అనుకుంటా. అసలు వాట్ ఈజ్ రాంగ్ మేడం? ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేనేమనుకోవాలి? నేను నారాయణ చేర్పించాను అనుకో, వీడు ఐఐటి కొట్టాలనుకుంటాం. ఐఐటికి తగ్గుతున్నాడు అనుకో, ఏంట్రా అక్కడ చేర్పించినా కానీ నువ్వు ఇట్లా ఉన్నావు అని అడగమా? అంతే. లేకపోతే ఐఏఎస్ కావాలనుకుంటే ఐఏఎస్ టార్గెట్ పెట్టుకుంటాం. అసలు టార్గెట్ని మీరు అవహేళన చేస్తూ ఉంటే మీరు మీ జీవితంలో మీ టార్గెట్ ఏంటి? మీరు చెప్పండి సార్, రియలిస్టిక్గా ఆన్ కన్క్లూడింగ్ నోట్ లెక్క చెప్పండి నాకు. ఎస్, 175కి 175 గెలవాలనే టార్గెట్లో మేము పనిచేస్తున్నాం మేడం. ఓకే, తర్వాత ప్రజలు ఎక్కడి దాకా మమ్మల్ని ఆశీర్వదిస్తారో అది స్వీకరిస్తాం. రైట్. జూపూడి ప్రభాకర్ గారు, చాలా అంటే మీరు విషయం చెప్పారు, అలాగే విమర్శలు చేశారు ఇవాళ, అలాగే జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ కూడా ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం అతి త్వరలో. నమస్కారం మేడం.